హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి వచ్చిన గ్రూప్ బి అండ్ సి పోస్టుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు చూడబోతున్నాం. అంటే ఈ ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు, ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ప్రాసెస్, ఇలా అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. సరే, ఈ నోటిఫికేషన్లో మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా ఓవర్వ్యూ, ఇంపార్టెంట్ డేట్స్, తర్వాత వేకెన్సీ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్, అప్లికేషన్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్, చివరగా కొన్ని ముఖ్యమైన సూచనలు. అన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్. సో ముందుగా మనం మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ఓవర్వ్యూ అండ్ ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ ఎన్ఐటి వరంగల్ నుంచి వచ్చింది. గ్రూప్ బి ఇంకా సి పోస్టులన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. దీని అడ్వర్టైజ్మెంట్ నంబర్ వచ్చేసి 01/2026. ఈ రిక్రూట్మెంట్ని కండక్ట్ చేసేది మనందరికీ తెలిసినట్టే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వస్తోంది. ఇక్కడ మంచి విషయమేంటంటే జెండర్ బ్యాలెన్స్ కోసం మహిళా అభ్యర్థులను ప్రత్యేకంగా ఎంకరేజ్ చేస్తున్నారు అప్లై చేసుకోమని. ఇది గమనించండి. ఇప్పుడు డేట్స్, ఇవి చాలా ముఖ్యం. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ January 9, 2026 ఉదయం 11 గంటలకు ఓపెన్ అవుతుంది. మరి క్లోజ్ అయ్యేదెప్పుడంటే February 8, 2026 రాత్రి 11:59 అంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు, ముందే అప్లై చేసుకోండి. సరే, డేట్స్ చూసాం గదా, ఇక సెక్షన్ 2లోకి వెళ్దాం. అదే వేకెన్సీ డీటెయిల్స్. అంటే గ్రూప్ బి, గ్రూప్ సిలో ఏ పోస్టులున్నాయి, ఎన్ని ఖాళీలున్నాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ టేబుల్ని జాగ్రత్తగా చూడండి. పోస్ట్ పేరు, పే లెవెల్, ఏజ్ లిమిట్, కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి. ముందుగా గ్రూప్ బిలో సూపరింటెండెంట్, పే లెవెల్ 6, ఏజ్ లిమిట్ 30, మొత్తం 2 పోస్టులు. టెక్నికల్ అసిస్టెంట్కి కూడా పే లెవెల్ 6, ఏజ్ లిమిట్ 30, దీనికి ఏకంగా 11 పోస్టులున్నాయి. ఆ స్టార్ మార్క్ ఉన్నది బ్యాక్లాగ్ వేకెన్సీ అని అర్థం. ఇక గ్రూప్ సిలోకి వస్తే సీనియర్ అసిస్టెంట్, పే లెవెల్ 4, ఏజ్ లిమిట్ 33, 2 పోస్టులు. సీనియర్ టెక్నీషియన్ కూడా సేమ్ పే లెవెల్, ఏజ్ లిమిట్, దీనికి 7 పోస్టులున్నాయి. ఫైనల్గా జూనియర్ అసిస్టెంట్, పే లెవెల్ 3, ఏజ్ లిమిట్ 27, 3 పోస్టులు. అండ్ టెక్నీషియన్కి కూడా సేమ్, కానీ దీనికి 14 పోస్టులున్నాయి. చాలా మంచి నంబర్. ఇందులో 2 బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. రైట్, వేకెన్సీస్ చూసాం కదా. ఇప్పుడు సెక్షన్ 3 ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే ఏ పోస్టుకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలో తెలుసుకుందాం. ముందుగా సూపరింటెండెంట్ పోస్ట్కొస్తే దీనికి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అయినా ఉండాలి, లేదా 50% మార్క్స్తో మాస్టర్స్ డిగ్రీ అయినా ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇక సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఇంటర్మీడియట్ అంటే 10+2 పాస్ అయి ఉండాలి. కానీ ఇక్కడ టైపింగ్ స్పీడ్ చాలా ముఖ్యం. నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలగాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ కూడా అడుగుతున్నారు. ఇక టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. క్వాలిఫికేషన్స్ అనేవి డిపార్ట్మెంట్ని బట్టి మారుతూ ఉంటాయి. జనరల్గా అయితే మీరు అప్లై చేసే ఫీల్డ్లో ఫస్ట్ క్లాస్ బీఈ, బీటెక్ లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా చేసి ఉండాలి. అంటే సివిల్కి, సిఎస్సికి, ఎలక్ట్రికల్కి వేరువేరుగా ఉంటాయి. అందుకే నా సలహా ఏంటంటే అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీ డిపార్ట్మెంట్కి కరెక్ట్గా ఏం కావాలో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే సీనియర్ టెక్నీషియన్ ఇంకా టెక్నీషియన్ పోస్టులకు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే సైన్స్ గ్రూప్తో 60% మార్కులతో ఇంటర్, లేదా 50% మార్కులతో ఇంటర్ ప్లస్ ఐటీఐ కోర్స్, లేదా 60% మార్కులతో 10వ తరగతి పాసై 2 ఏళ్ల ఐటీఐ చేసి ఉండాలి, లేదా సంబంధిత ట్రేడ్లో 3 ఏళ్ల డిప్లొమా ఉన్నా సరిపోతుంది. ఇక్కడ కూడా సేమ్, మీ డిపార్ట్మెంట్కి ఏ ట్రేడ్ కావాలో నోటిఫికేషన్లో చూసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, క్వాలిఫికేషన్స్ చూసాం. ఇప్పుడు సెక్షన్ 4 ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్. మీ వయస్సుని ఏ తేదీకి లెక్కిస్తారంటే అప్లికేషన్కి చివరి రోజైన February 8, 2026 ఆ తేదీ నాటికి మీకు ఎంత వయసుందో చూసుకోవాలి. జనరల్ కేటగిరీ వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ చూస్తే గ్రూప్ బి పోస్టులదైన సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్కి 30 ఏళ్లు. గ్రూప్ సిలో సీనియర్ పోస్టులు అంటే సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్కి 33 ఏళ్లు. ఇక గ్రూప్ సిలో జూనియర్ పోస్టులు అంటే జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్కి 27 ఏళ్లు. ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికొస్తే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 5 ఏళ్లు, ఓబీసీ వారికి 3 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఇక పీడబ్ల్యూడీ అభ్యర్థులకు
వాళ్ళు యూఆర్ అయితే 10 ఏళ్ళు, ఓబీసీ అయితే 13 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అయితే 15 ఏళ్ల వరకు రిలాక్సేషన్ ఇస్తారు. వీటితో పాటు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్మెన్ కూడా రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది. రైట్. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అన్నీ ఓకే అనుకుంటే నెక్స్ట్ సెక్షన్ 5 అప్లికేషన్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్. అంటే ఎలా అప్లై చేయాలి, సెలెక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. అభ్యర్థులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. డీటెయిల్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్, స్కీమ్, సిలబస్ ఇవేవీ ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ వివరాలన్నీ ఎన్ఐటి వరంగల్ వాళ్ళు తర్వాత వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండాలి. ఆన్లైన్లో అప్లై చేసే ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది. ముందుగా NITW వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. మధ్య మధ్యలో సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, వాడుకోండి. తర్వాత మీ ఫోటో, సంతకం, థంబ్ ఇంప్రెషన్, డిక్లరేషన్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఫైనల్గా సబ్మిట్ చేసే ముందు అప్లికేషన్ని 1-2 సార్లు ప్రివ్యూ చూసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అని. ఆ తర్వాతే ఫీజు కట్టి ఫైనల్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సిన హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫార్మాట్ ఇది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న మ్యాటర్ని మీరు ఒక తెల్ల కాగితం మీద మీ సొంత చేతి రాతతో ఇంగ్లీష్లో మాత్రమే రాయాలి. బ్లాంక్లో మీ పేరు రాసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఇది నాన్ రీఫండబుల్. యూఆర్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకి 1500 రూపాయలు ప్లస్ జీఎస్టీ. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఇంకా మహిళా అభ్యర్థులకైతే 1000 రూపాయలు ప్లస్ జీఎస్టీ. ఒకవేళ మీరు 1 కన్నా ఎక్కువ పోస్టులకి అప్లై చేస్తే ప్రతి పోస్టుకి విడివిడిగా ఫీజు కట్టాలి. సెలక్షన్ ప్రాసెస్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే CBT. ఇది క్లియర్ చేశాక పోస్ట్ని బట్టి స్క్రీనింగ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ లాంటివి ఉండొచ్చు. ఇవన్నీ పాస్ అయ్యాక ఫైనల్ స్టేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక మనం చివరి సెక్షన్కి వచ్చేశాం. సెక్షన్ 6 కీ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫైనల్ సమరీ. అంటే అప్లై చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ సెంటర్స్ 4 ఇచ్చారు. అవి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఇంకా కోల్కతా. ఎగ్జామ్ రోజున మీరు ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. అవేంటంటే మీ కాల్ లెటర్, దానిమీద మీ ఫోటో అతికించి ఉండాలి. 2 ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్, అది కూడా కరెంట్ వ్యాలిడిటీ ఉండాలి. 3 ఆ ఐడి ప్రూఫ్ యొక్క ఒక జిరాక్స్ కాపీ. ఇప్పుడు నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. మీ ఫోటో ఐడి మీదున్న పేరు, కాల్ లెటర్ మీదున్న పేరు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఒక్క అక్షరం తేడా ఉన్నా, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, ఇనీషియల్ మారినా మిమ్మల్ని ఎగ్జామ్ రాయడానికి అలో చెయ్యరు, డిస్క్వాలిఫై చేసేస్తారు. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్. సో అప్లై చేసేటప్పుడే మీ ఐడి ప్రూఫ్లో ఎలా ఉందో అచ్చు అలాగే మీ పేరుని ఎంటర్ చేయండి. ఓకే, ఫైనల్గా కొన్ని కీ పాయింట్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8, 2026 వరకు ఉంటాయి. అప్లై చేసే ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా క్లియర్గా చెక్ చేసుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఏప్రిల్ 1, 2025 తర్వాత ఇష్యూ చేసినవై ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం, అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ని క్షుణ్ణంగా చదవండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు.